వెన్ ఇట్ కమ్స్ టు టీనేజ్ వాళ్ళకి ఇన్ జనరల్గా అంటే చాలా వ్యాపకాలు వస్తూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్లు అన్నీ ఆ ఏజ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. మనిషి ఎటువైపు వెళ్తాడు అనేది టీనేజ్ డిసైడ్ చేస్తారు. ఆఫ్టర్ 19 వాళ్ళ కండిషన్ ఏంటనేది పర్టికులర్ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఒక 10th తర్వాత వచ్చేటువంటి కొంతపాటి ఒక మెచ్యూర్డ్, నేను కాలేజ్కి వెళ్ళాను, ఒక ఆలోచన విధానం వాళ్ళు సొంతంగా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్కూల్ వరకు ఒక కమ్యూనిటీ సైడ్ నుంచి వస్తూ ఉంటారు, ఒక ఏరియా. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ సహజంగా చాలా మంది మంచి కాలేజ్లో చదవడానికి బయట స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఆ టీన్ని మనం ఎలా మోల్డ్ చేయాలి వాళ్ళ కెరియర్ పాడు కాకుండా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నాకు ఒక టీనేజర్ అయిపోయాడు, ఒక అడల్ట్ అయిపోయాడు, ఇంకొక టీనేజర్ ఉన్నాడు. వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, పిల్లలు ఇంట్లో ఏదైతే దొరకదో అది బయట చూస్తారు. విన్నట్టుంది నాకు బాగా, చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దట్. ఇంట్లో మనం టీవీ కట్టేసామంటే బయట వెళ్ళి చూస్తారు టీవీ. ఇంట్లో సినిమా కట్ చేసామంటే బయట సినిమా చూస్తారు. ఇంట్లో కూల్ డ్రింక్ తాగదంటే బయట తాగుతారు. నా ద ప్రాబ్లమ్ ఈజ్ అలా అని చెప్పేసి మనం ఇంట్లో అన్ని చేయలేము. నాకు అదే రాబోతుంది, ఇంట్లో మందు తాగించారంటే బయట తాగరనేది కాదు, అట్లా అన్నట్టు. బట్ అట్లీస్ట్ దాని గురించి మాట్లాడే ఫ్రీడమ్ అన్న ఉండాలి. ఓకే, దానివల్ల వాట్ ఈస్ ద రిస్క్ ఐల్ టెల్ యూ. నేను ఒకప్పుడు ఐ థింక్ మా చెల్లెలు కూతురికి ఒకరోజు 16th బర్త్డే జరుగుతుంటే నన్ను ఏదో మాట్లాడమంది మా సిస్టర్. అన్న నువ్వు మాట్లాడాలి అంటే అందరూ టీనేజర్స్, మీరు అన్నట్టు 20 మంది టీనేజర్స్ ఉంటే ఏం మాట్లాడాలని ఆలోచిస్తా, ఇదే మీరు అన్నట్టు చెడు అలవాట్లు గురించి చెప్దాము అని చెప్పేసి ఐ స్టార్టెడ్. సో ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. అండ్ వై ఇస్ దో సో ఇంపార్టెంట్ ఇస్ నా కొడుకు నాతో రిపీట్ చేశాడు ఒక 5 ఏళ్ళ తర్వాత సేమ్ ఎగ్జాంపుల్. సో నేను ఆ రోజు మాట్లాడతా నేను ఒకటే చెప్పాను అనమాట. మనం ఏదైనా ఫారెస్ట్లో నడిచేటప్పుడు, అడవిలో నడిచేటప్పుడు మనము జంతువులకి, వెదర్కి, చెట్లకి, ముళ్ళకి అన్నిటికీ రెడీ ఉంటాం. అంటే మంచి షూ వేసుకుంటాము, మంచి బట్టలు వేసుకుంటాము, లేకపోతే ఏదో గన్ను పెట్టుకొని వెళ్తాము అడవిలోకి వెళ్ళేటప్పుడు. సో దట్ దీస్ ఆర్ ఆల్ ప్రిపరేషన్స్. బట్ క్విక్ శాండ్ ఊబి ఉంటుంది చూడండి, దానికి ఎవరు ప్రిపేర్ ఉండరు. ఈ రోజు వరకు ఎవరికి ట్రైనింగ్ జరగదు ఊబిలోంచి బయటకు ఎలా రావాలని. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్లోకి వెళ్తుంటే ఫస్ట్ ఆ ఊబిలోంచి బయటకు ఎలా రావాలని ట్రైనింగ్ ఉండదు కానీ. సో ఊబిలోకి వెళ్ళటానికి అనేది ఎవరు ట్రైన్ ఉండదు కానీ. సో లెట్స్ ఇమాజిన్ దట్ ఫారెస్ట్లో మనం ఒక 10 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాము, ఏం జరగలేదు. సడన్గా ఒక మెత్తటి గట్టి స్థలం నుంచి ఒక మెత్తటి బురదలాగా ఏదో మట్టి ఉంటే దాంట్లో అడుగు పెట్టగానే అమ్మాయ ఇంత గట్టి స్థలం నుంచి బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. నౌ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, ఇఫ్ యు ఆర్ స్పోకెన్, మన ఇంట్లో మాట్లాడడం దాని గురించి, క్విక్ శాండ్లు ఉంటాయి దాని గురించి, కాలు పెట్టగానే ఇది నన్ను లాగేస్తుందనే ఆలోచన ఉంటుంది. ఓకే, కానీ అది తెలియలేదు అనుకోండి, ఇదేదో బాగుంది, కొంతసేపు ఇంకో 2వ కాలు పెడదాం అండ్ మెల్ల లోపలికి వెళ్తాం. 3 స్టేజెస్ ఉంటాయండి క్విక్ శాండ్లో. మొదటి అడుగు పెట్టగానే బయటికి రావటం అనేది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అనేది మనం సగం వరకు వెళ్ళినప్పుడు ఇంకొకరు చేయిస్తే మనం బయటకు రావాలి. 3వ స్టేజ్ ఇంకొకరు చేయించినా బయటకు రావాలి. 3rd స్టేజ్ యువర్ ఇన్సైడ్. ఎడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్ బయట కూడా ఇలానే జరుగుతాయండి. ఫస్ట్ టైము ఎవరన్నా ఫ్రెండ్ సిగరెట్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఒక బియర్ బాటిల్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం ఇంకేమైనా ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాని గురించి మన పేరెంట్స్, అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చెప్పేటప్పుడు నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు ఇచ్చేయాలి, నువ్వు సాధించేయాలని అవన్నీ చెప్తున్నారు. కానీ నీకు ఒకరు బియర్ ఇస్తే ఏం చేయాలి, సిగరెట్ ఇస్తే అది ఎంత తప్పు ఉంటుంది, వీటి గురించి ఇంట్లో మాట్లాడలేదు. అంటే నేను ఆ రోజు కూడా నేను ఆ ఫంక్షన్లో మాట్లాడినప్పుడు డ్రగ్స్ గురించే మాట్లాడానండి. నేను చెప్పాను ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి అందరికి, ఆ పిల్లలకి డ్రగ్స్లో 3 స్టేజెస్ ఉంటాయి. మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది, మత్తులో ఉంటారు. అండ్ అదే అనుకొని మీరు సెకండ్ టైం కూడా లోపలికి వెళ్తూ ఉంటారు, తెలీదు. అండ్ సెకండ్ స్టేజ్లో ఎవరైనా చేయి పట్టుకొని లాగాలి. సో ఫస్ట్ టైం మీ చేతికి ఒకళ్ళు ఇచ్చినప్పుడు నో చెప్పండి అని చెప్పాను. ఓకే, ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత మా ఫాదర్ పక్క నుంచి వచ్చి, అన్నిసార్లు డ్రగ్స్ ఎడిక్షన్ గురించి ఇంత మంచి బర్త్డే పార్టీలో చెప్పాల్సిన అవసరం లేదు కదరా, ఎందుకు అంత అని ఊరికే నాకు కమెంట్ చేశారనమాట. సరే నేను కూడా గమ్ముకున్నాను. మా చెల్లెలు వచ్చి ఓకే బాగుందన్న, బాగా చెప్పావు అని.
కానీ ఆ పార్టీ అన్నిట్లో ఒక్క ఫాదర్ వచ్చి నా దగ్గరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. అంటే మా చెల్లెలు ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ. ఆయన వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నేను ఇంట్లో ఎలా మాట్లాడాలని తెలియలేదు కానీ మీరు మంచి టాపిక్ చెప్పారు, లైక్ డ్రగ్స్ గురించి మాట్లాడారు, ఇది ఎవరు మాట్లాడలేకపోతున్నాం ఇంట్లో కూర్చున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 5 years తర్వాత 5-6 years తర్వాత మా సన్ జర్మనీకి వెళ్ళేటప్పుడు ఒక రోజు కూర్చోబెట్టి నేను కాఫీ షాప్లో ఇట్లా చెప్తున్నా, ఇట్లా వెళ్తున్నావు నా 18 yearsలో నువ్వు ఒక్కడు వెళ్ళిపోతున్నావు, ఈ టెంప్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ నువ్వు ఏదన్నా చేయని జాగ్రత్తగా చేయి, బట్ ఓన్లీ వన్ థింగ్ నేను వద్దంటాను, డ్రగ్స్ తీసుకోవద్దన్నా. ఇమ్మీడియట్గా మా సన్ వచ్చి నాకు తెలుసు డాడీ క్విక్ శాండ్ అది, నేను దాంట్లోకి వెళ్ళను. అప్పుడు నాకు తెలిసింది అంటే ఇఫ్ యు ఆర్ ఓపెన్లీ టాకింగ్ అబౌట్ ద డేంజర్స్, ఇంట్లో ఇది అవుతుంది, ఇది డేంజర్ ఉంటుంది అని మాట్లాడే సేఫ్ స్పేస్, అదే అన్నిటికీ సేమ్ థింగ్ అండి. మళ్ళీ నేను అదే అంటాను, ఈరోజు ఇంట్లో సేఫ్ స్పేస్ లేదు. ఓకే, ఇమోషనల్లీ కరెక్ట్, ఇమోషనల్. ఎస్, అండ్ దాట్ ఈస్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు ప్రొవైడ్. ఓకే, ఏదన్నా సరే నేను ఇప్పుడు మాట్లాడగలిగితే, సో మా పిల్లలిద్దరూ మాట్లాడుతూ మా పిల్లోడు వచ్చి చెప్తుంటాడు ఈ ఏజ్లో తాగేస్తున్నారు డాడీ సిగరెట్లు. ఆ క్లాస్లో ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ 5th standard నుంచి వేపింగ్ స్టార్ట్ అవుతుందండి, 5th-6th standard నుంచి. అంటే చాక్లెట్స్ లాగా చేస్తున్నారు పిల్లలు. నా హౌ డూ యూ అన్లెస్ అంటిల్ యూ గివ్ ద ఫ్రీడమ్ ఫర్ పీపుల్ టు షేర్, ఇది తప్పు రైట్ అనేది మాట్లాడకుండా చదువు అని మీరు ఇప్పుడు చూసారంటే, మీరు అన్నట్టు మీ ఫ్రెండ్ అంత ఇంజనీరింగ్ జాయిన్ చేయించారు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవటం వల్ల బికాస్ దే వాజ్ నో ఇమోషనల్ సేఫ్ స్పేస్ హీ కమిటెడ్ సూసైడ్. ట్రూ. ఎంత చదువుతున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సేఫ్ ఫీల్ అవుతున్నారు ఇంట్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో అది క్రియేట్ చేయాలండి. దాంతో క్రియేట్ చేస్తే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఈజియర్. వాళ్ళు బయట ఏం చేసినా సరే మనకు వచ్చి ఈరోజు నాకు ఒకళ్ళు సిగరెట్ ఇచ్చారు, తాగాను, నాకు నచ్చలేదు, నచ్చింది అనే టాక్స్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ హ్యావ్. అట్లీస్ట్ విల్ హ్యావ్ హ్యాండ్ ఇన్ హోల్డ్, ఒక హోల్డ్ ఉంటుంది అట్లీస్ట్ గుంజడానికి అట్లీస్ట్ తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాడు. ఆ ఫ్రీడమ్ని మనం చేయగలిగితే, నేను అది కూడా చెప్తానండి. ఈరోజు బిగ్గెస్ట్ ఛాలెంజ్, మీరు నా రీల్స్ చూసి తెలుస్తుంది, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఒక సైడ్ ఏమో అసలు సేఫ్ స్పేస్ లేదు ఇంట్లో, ఇంకొక పేరెంటింగ్ కూడా ఉంది, అదర్ ఎక్స్ట్రీమ్, దే బికమ్ ద ఫ్రెండ్స్. ఓకే, ఒక సైడ్ ఏమో సేఫ్ స్పేస్ అంటున్నాం కదండి, సేఫ్ స్పేస్, ఒక సేఫ్ స్పేస్ లేదంటున్నాం, అదొక టైప్ ఆఫ్ పేరెంటింగ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ పేరెంటింగ్ జరుగుతుంది, వేర్ ద పేరెంట్స్ ఆర్ బికమింగ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. నేను పేరెంట్ కాదు, నేను ఫ్రెండ్, నేను వీళ్ళతో తాగొచ్చు, నేను వీళ్ళతో పార్టీస్కి వెళ్ళొచ్చు, నేనే తాగిపిస్తాను, నేనే సిగరెట్ ఇస్తాను. లేడీస్ ఏమో కూతుర్ని నా బెస్ట్ ఫ్రెండ్, నేను పార్లర్కి తీసుకెళ్తాను, నేనేం చేస్తున్నా. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ పేరెంట్స్కి అర్థం కావట్లేదు. ఈ పేరెంట్స్కి పిల్లలకి ఫ్రెండ్స్ అనేది అన్ని చోట్ల ఉంటాయండి, hundreds of ఫ్రెండ్స్ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ కాలేజ్ అనండి, లేకపోతే స్కూల్ అనండి, hundreds of ఫ్రెండ్స్ ఉంటారు. కానీ పేరెంట్స్ అనేది ఇద్దరే. వాళ్ళ రోల్ని మార్చేశారనుకోండి, పిల్లలకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే దే విల్ ఫైండ్ ఎ పేరెంట్ అవుట్ సైడ్. ఓకే, ఏదో ఒక మెంటర్ని పడతారు. ఓకే, దే టేక్ ద పేరెంట్ రోల్, ఎందుకంటే ఇంట్లో కూడా ఫ్రెండ్ ఉన్నాడు కానీ. ఓకే, దట్ ఈస్ ద డేంజర్. సో నేను ఎప్పుడు అంటే ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రెండ్ అవ్వద్దు. బోత్ ఆర్ డిఫరెంట్. యూ కెన్ బీ ఎ ఫ్రెండ్లీ పేరెంట్. ఉండండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి, సినిమాలకు వెళ్ళండి, స్కూల్లో ఏం జరిగిందో మాట్లాడండి, గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడండి, లేకపోతే డ్రింకింగ్ గురించి మాట్లాడండి, సినిమాల గురించి మాట్లాడండి, సెక్స్ గురించి మాట్లాడండి, ఎనీథింగ్. యూ కెన్ ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ, బట్ ఫ్రెండ్ అవ్వద్దు. బికాస్ ఫ్రెండ్స్ అనేది చాలా మంది పనులు వాళ్ళతో పట్టుకొని అంటే చేసినా చేయకపోయినా ఫ్రెండ్ అవి చేయకూడదు. ఎందుకంటే దేర్ హ్యాస్ టు బి వన్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్ who can say no when the whole world is not able to say that. ఒక ఫ్రెండ్ నో అనలేడు కానీ ఒక పేరెంట్ నో అనగలుగుతాడు. ఆ పేరెంట్ అవ్వాలి మనం. లోకం అంతా నో అనలేకపోతే మనం అనగలగాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం నుంచోగలగాలి. ఓకే. అండ్ ఓన్లీ పేరెంట్ కెన్ స్టాండ్. ట్రూ. ఫ్రెండ్ ఉండలేదు, పేరెంట్. అండ్ ఇంకొకటి సరే, నేను ఎప్పుడు అంతే చెప్తాను, ఒక పేరెంట్ చూసినట్టు ఈ లోకంలో పిల్లల్ని ఇంకెవ్వరు చూడలేరు. అవును, ఇంకెవ్వరు రీప్లేస్ చేయలేరు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రేమని
ఎలా చూపెట్టాలో తెలియట్లేదు. దెర్ ఇస్ నో, అంటే ఇక్కడెక్కడ కూడా ఏదో ఒక భగవద్గీత రాసినట్టుగా పేరెంటింగ్ ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ. ద పాయింట్ ఈజ్ సింపుల్ సార్. ఇప్పుడు ఒక్కొక్క కిడ్ ఒకలాగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకేంటంటే సార్, మీకు ఒక చిన్న ఈరోజు ఒక చిన్న డ్రైవింగ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ. మనం దానికి ఒక నేర్చుకోవాలి, క్లాసెస్కి వెళ్ళాలి, ఒక టెస్ట్ ఉంటుంది, లైసెన్స్ అథారిటీ ఉంటుంది, అంతా ఉంటుంది. పేరెంట్ అవ్వడానికి ఏం లేదండి. ఎస్, దేర్ ఇస్ నో సర్టిఫికేషన్, దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్. మనకు నిజంగా పేరెంటింగ్ అర్థమయ్యే టైంకి వయసు అయిపోతుంది. అందుకనే గ్రాండ్ పేరెంట్స్ వచ్చేటోడికి అప్పుడు అరే ఎందుకు ఈ రోజు ఇప్పుడు మనల్ని ఎట్లా అన్న కొట్టారు, తిట్టారు, ఏదో చేశారు మన పేరెంట్స్ పైకి తీసుకురావడానికి. ఈ రోజు మనం కరెక్ట్ చేస్తుంటే మన పేరెంట్స్ అలా ఎందుకు చేస్తారు, మేము తప్పు చేసాం అనేది వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతుంటారు కదండి. సో పేరెంటింగ్, ఇప్పుడు నా పేరెంటింగ్లో కూడా సార్ నేనేదో చాలా ఫెంటాస్టిక్ పేరెంట్ పుట్టగానే అవ్వలేదు కదండి. నేను నేర్చుకున్నాను. అంటే నేను నా ఫస్ట్ సన్ నుంచి సెకండ్ సన్కి పేరెంటింగ్ మారింది, సెకండ్ సన్ తర్వాత పేరెంటింగ్ మారింది, దాని గురించి నేర్చుకున్నాను, వాళ్ళు అర్థం చేసుకున్నాను. ఈరోజు వాళ్ళతో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి కారణము ఐ పుట్ మై సెల్ఫ్ దేర్ అండ్ ఐ యాక్సెప్టెడ్ దట్ ఐ డిడ్ మిస్టేక్స్. ఓకే, నేను ఇద్దరికి పిల్లలు చెప్పాను, నేను కూర్చొని. ఒకసారి వచ్చి ఏదో నేను ఒక పోస్ట్ పెడితే మా చిన్న బాబు వచ్చి అడిగాడు. నేను ఆ పోస్ట్లో ఏం మాట్లాడానంటే, పిల్లలు నార్మల్గా ఏడుస్తుంటే మీరు వాళ్ళని ఉష్ అని ఆపొద్దండి, ఏడ్చే వాళ్ళని ఏడవనియండి, బికాజ్ ఏడ్చేటప్పుడు లాట్ ఆఫ్ పెయిన్ పిల్లలు తీసేస్తారు, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మీ ప్రెజెన్స్ ఇవ్వండి అని చెప్పాను అనమాట ఒక పోస్ట్లో. వెంటనే మా చిన్న బాబు వచ్చి, డాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కూడా మమ్మల్ని తిట్టేసి ఏడుస్తుంటే ఏడవద్దనేవాడు అంటే నాకు ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఐ సెడ్ ఐఎమ్ రియలీ సారీ నాన్న, ఐ డిడ్ మిస్టేక్స్. It's not that I have a written book, but today I accept that I did mistakes, but I would not be repeating those things. I will learn from those mistakes, and I have learned from mistakes. ఆ మిస్టేక్స్ నుంచి లర్న్ చేసి ఈరోజు అర్థం చేసుకొని పిల్లలు నా ఓన్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసుకొని, నేను నా ఫాదర్ నాకు ఇచ్చింది, మా మదర్ నాకు ఇచ్చింది, మా చెల్లెల్ని ఎలా పెంచారు అనేది ఆలోచించి దాన్ని అనలైజ్ చేసి ఐఎమ్ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ సేయింగ్ దట్ పిల్లలు కాదండి, పేరెంట్స్ మారాలి. బికాజ్ నేను మారకుండా నా పిల్లల్ని మారాలి అంటే కాదండి. ఎందుకంటే వాళ్ళు దేర్ ఆర్ అ ఫాస్ట్ గ్రోయింగ్ జనరేషన్. వాళ్ళు ఏఐతో బతుకుతున్నారండి ఈరోజు. మనకు వాళ్ళకి నేర్పించాల్సింది ఏం లేదు. వాళ్ళు వెళ్ళి ChatGPTలో వెళ్ళి ఎలా ఉండాలి అంటే ChatGPT చెప్తుంది వాళ్ళకి. ఈరోజు వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ కావాలి అంటే ChatGPT చెప్పగలుగుతుంది. సో వాళ్ళకి ఈరోజు మనం అడ్వైస్ ఇచ్చే స్టేజ్లో లేము, ఎందుకంటే వాళ్ళకి లాట్ ఆఫ్ అదర్ రిసోర్సెస్ ఆర్ దేర్ అడ్వైస్. మన ప్రెజెన్స్ కావాలి. ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది, నేను వెళ్ళి నాకు ఒక బాధ ఉంటే నేను చెప్పుకోగలుగుతాను. అది రైట్ ఆ రాంగ్ అని జడ్జ్ చేయరు. ఆ చెప్పుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ జడ్జ్ చేయకుండా. బికాజ్ ఈరోజు ఫస్ట్ థింగ్ జడ్జ్మెంట్ అండి, చాలా ఫాస్ట్. పేరెంట్ దగ్గర ఫెయిల్ అయ్యాడంటే నువ్వు ఫెయిల్యూర్, పాస్ అయ్యాడంటే వెరీ గుడ్. అంటే ఆ జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా కాదు, వాళ్ళకున్న బాధ ఏంటి. జడ్జ్మెంట్ లేకుండా ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆ రోజు విల్ బీ ద బెస్ట్ ప్లేస్ ఫర్. ఇఫ్ హోమ్ బికమ్స్ ద సేఫ్ స్పేస్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అండి. మీకు ఎక్కడన్నా పంపించేయండి, దే విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్. దట్ ఈస్ ఓన్లీ నీడెడ్. దట్స్ ద ఓన్లీ థింగ్ నీడెడ్. మీకు వాళ్ళు ప్రాబ్లంలో నేను ప్రాబ్లంలో ఉన్నాను డాడీ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అనే ధైర్యం ఉందనుకోండి, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్. మీరు కళ్ళు మూసుకొని పండుకోవచ్చు, రేపు ఆడు ప్రాబ్లంలో ఉంటే నాకు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే దేర్ ఇస్ అ సేఫ్ స్పేస్. ట్రూ. ఇప్పుడు క్యారెక్టర్ బిల్డ్స్ కెరియర్ అనేది ఇన్ జనరల్ స్టేట్మెంట్. కరెక్ట్. గుడ్ క్యారెక్టర్, వాట్ ఈస్ దట్ గుడ్ క్యారెక్టర్? అసలు ఆ గుడ్ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా వాటెవర్ ఏం చేయాలి? అసలు పేరెంట్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? అగైన్ అండి, నేను ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, బికాస్ దేర్ స్కేల్. ఇప్పుడు ఈరోజు మనకి ఇండియాలో గుడ్ అనేది ఎక్కడో బ్యాడ్ ఉంటుంది, యూరోప్లో గుడ్ ఉన్నది మనకి బ్యాడ్ అని. మీకు మంచిది నాకు చెడు మనకి. సో మనం ఏది గుడ్ అది బ్యాడ్ అనే కంటే క్యారెక్టర్ అనేది వాళ్ళకి వాళ్ళ హూ దే ఆర్ అని రియలైజ్ అవడం అండి. బికాజ్ ఈరోజు ఎవరినన్నా సరే మీరెవరు అని అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరు ఫస్ట్ ఏం చెప్తారు? నేను రేవంత్ అని చెప్తాను. నేను సో అండ్ సో, వాట్ ఐ డూ, వాట్ ఆల్ ద వర్క్ ఐ డూ. ఎగ్జాక్ట్లీ. మీ అవన్నీ తీసేశారనుకోండి, మీ పేరు, నథింగ్, మీ క్వాలిఫికేషన్,
మీ రిలేషన్షిప్ అండ్ మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ తీసేశారు అనుకోండి, మీరెవరు? జస్ట్ అ బాడీ. హూ ఆర్ యూ? ఐఎమ్ నో బడీ. నో బడీ అనేది లేదనుకోండి. ఎవ్రీ వన్ ఈస్ యూనిక్. దేవుడు అనేది మనందరినీ యూనిక్గా చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఐడెంటిఫై చేసే టైం ఇవ్వట్లేదు మనకు పిల్లలకి. చిన్నప్పటి నుంచే వీఆర్ జడ్జింగ్ దెమ్ బేస్డ్ ఆన్ వాట్ యువర్ సొసైటీ వాంట్స్ దెమ్ టు డూ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నేను అందరికి ఇచ్చుంటాను. నేను ఎక్కడో ఒకసారి చూశాను ఈ ఎగ్జాంపుల్. లైక్ ఇద్దరు బాయ్స్ విలేజ్లో, ఒక అబ్బాయి 14 ఏళ్ళు, ఒక అబ్బాయి 8 ఏళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. విలేజెస్లో తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు ఆడుకుంటుంటారు. ఒకరోజు అలా విలేజ్లోంచి ఊరు బయటకు వెళ్ళిపోతారు అనమాట. ఊరికి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ పెద్ద అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి ఒక బావిలో పడిపోతారు. వెళ్ళిపోయి హెల్ప్ అని అరుస్తూ ఉంటే నాకు ఆ 8 ఏళ్ళ అబ్బాయికి ఏం చేయాలో తెలియదు. పరిగెత్తుంటే ఊరు బయటకు వచ్చేసారు, ఎవరు కనిపించలేదు, చీకటి అయిపోతూ ఉంటుంది. సో ఈ అబ్బాయికి ఏం తెలియక ఒక రోప్ దొరుకుతారు, ఒక తాడు దొరికితే లోపలేస్తే ఆ 14 ఇయర్స్ అబ్బాయి ఇలా పట్టుకొని ఉంటాడు. పైకి రావాలి అంటే రాలేకపోతుంటాడు. ఇంకా హెల్ప్ అని అరుస్తుంటాడు, ఏడుస్తుంటాడు. పాపం ఈ 8 ఏళ్ళ అబ్బాయి తిరిగి ఏం లేక ఇంకా ఏం చేయాలో తెలియక మొత్తం బలం పెట్టి లాగుతాడు. 8 ఏళ్ళ అబ్బాయి కొంచెం బలం పెట్టి లాగుతా పైకి వచ్చేసిన తర్వాత సేవ్ చేసేస్తాడు అనమాట. సేవ్ చేసి ఇద్దరు విలేజ్కి వచ్చారు. అప్పటికే అంత విలేజ్ వాళ్ళందరూ ఎక్కడికో తప్పిపోయారు, వెతకాలి అని అందరు వచ్చేస్తారు పంచాయతీ దగ్గరికి. అంతలోకి వీళ్ళు రాగానే వీళ్ళు స్టోరీ చెప్తారు, ఎక్కడికి వెళ్ళారా, ఎందుకు వెళ్ళారా అని చెప్తే, లేదమ్మా నేను ఇట్లా బావిలో పడిపోయాడు ఈయన, నేను ఎత్తాను అంటే అందరు నవ్వుతారు. 14 ఏళ్ళు అబ్బాయి బావిలో పడితే నువ్వు ఎలా ఎత్తుతావురా, నువ్వు అంత స్టోరీలు చెప్తున్నారు, మీరు లేట్ అయిన దానికి ఇది అంత కథలు చెప్తున్నారు అని చెప్తారు. లేదమ్మా మేము కరెక్టే, ఇలా పడిపోయాడు నేను ఎత్తాను అది అంటే, లేదు నువ్వు ఎలా ఎత్తుతావు అది అంటే, ఊరు పెద్ద వచ్చి అందరు నవ్వుతుంటే, లేదు ఆ పిల్లలు నిజం చెప్తున్నారు అని. సో ఆ ఊరు పెద్దని అందరూ అడుగుతారనమాట, ఎలా అండి 8 ఏళ్ళ అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయిని ఒక బావిలోంచి ఎలా ఎత్తాడు అంటే, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు చెప్పడానికి, ఆయన ఎత్తలేరని. ఓకే, ఎత్తలేరు అని చెప్పడానికి ఎవరు లేరు. దట్ హీ కెన్ నాట్ డూ ఇట్. దట్స్ వై హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఈరోజు పిల్లలకి ప్రతి దగ్గర ఏమి చెయ్యలేరు అనేదే చెప్తున్నారు, కానీ పేరెంట్స్ ఏం చేయగలరు అనేది ఎవరు చెప్పేవాళ్ళే. అవును, ట్రూ. ఎస్, దట్స్ ట్రూ. పొటెన్షియల్ అనేది ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే వస్తుంది. మీరు అన్నారు చూడండి, మీరు ఎప్పుడైతే క్లియర్ చేశారో, ఎప్పుడైతే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ తీసేసి మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు చేయగలుగుతావు చేయలేదని పక్కన పెట్టేస్తే, when there is no one to judge me, exactly, yes, then the potential comes out, whether it is strength, whether it is intellect, yes, whether it is physical activity, everything comes out when people are given freedom. That's true. Yes. అది ఆ స్టోరీ ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుందండి. దట్ చుట్టుపక్కల నువ్వు చేయలేవు అని చెప్పకపోతే మనం ఎంత చేయొచ్చు. ట్రూ. చిన్నప్పటి నుంచి మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది, నువ్వు చదవలేవు అని చెప్పారు కాబట్టి నేను చదవలేదు. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు ఏం చదవగలుగుతావు, నువ్వు మ్యాథ్స్ చదవలేవు, చేయలేకపోతున్నావు. దిస్ ఇస్ వాట్ వీ హర్డ్. ఎస్. అండ్ మనకేంటంటే నెగిటివిటీతో మోటివేషన్ అనుకుంటామండి. అంత మన టీచర్లు కూడా అంతే కదా, నువ్వు మొద్దువి, నువ్వు చేయలేవు అంటే అలా చెప్తే బాగా చదువుతారు అనుకుంటారు కానీ అలానే అయిపోతూ ఉంటారు. మీరు చెప్పినవన్నీ నాకు బాగా సింక్ అవుతున్నాయి సార్. వెన్ ఐ కేమ్ టు దిస్ ఇంటర్మీడియట్ బాగా ఫ్రస్ట్రేటెడ్ చైల్డ్లా ఉండేవాడిని నేను. కోపంతో అద్దాలు పొగలు కొట్టడం ఇట్లా ఉండేవాడిని. సహజంగా ఏం చేస్తారు, గదిలో పడేసి కొడతారు ప్రిన్సిపల్. జనరల్గా మా ప్రిన్సిపల్ దగ్గర కూర్చోబెట్టుకొని మీద చెయ్యేసి, ఏంటన్నా నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇట్లున్నావు అని మాట్లాడి, 2 రోజులు ఇంటికి వెళ్ళి వస్తావా, వెళ్ళిరాపు అని పంపించి, ఇదేంటి నన్ను కొట్టలేదు ఈయన వెరైటీగా. దట్స్ గుడ్, ఐ మీన్ పర్ఫెక్ట్. ఆయన కోసం ఆలోచించడం మొదలుపెట్టా, మా సార్ ఫీల్ అవుతాడు నేను చేయకూడదు ఇవన్నీ అని. అదే అండి, ఫ్రీడమ్ ఎవరైతే ఇస్తారో, అర్థం చేసుకుంటారో, పిల్లల పొటెన్షియల్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ వాంట్ టు టెల్ ద పేరెంట్స్. కెరియర్ని పాపం ఒక పిల్లవాడు ఒకటి అవ్వాలి అని అనుకున్న తర్వాత, ఒకళ్ళు ఇద్దరు కాదు, 99.999% ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు అనుకుంది చేయట్లేదు. డబ్బు సంపాదించడం కోసం, కేవలం దానికోసమే పనిచేస్తున్నారు. చదువు జాబ్ కోసం చేయొద్దని చెప్తానండి నేను ఎప్పుడు. అంటే మీరు ఏమో ఆశ్చర్యపోవచ్చు ఆ మాట, బట్ ఇట్ హ్యాస్ అ డీపర్ మీనింగ్ అండి. ఎందుకంటే